అరకు పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సీతపల్లి గ్రామంలో నామనమ్మ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచార ర్యాలీ రథంపై రంపచోడవరం మెయిన్ రోడ్డు వరకు ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకి చర్మగీతం పాడి కూటమిని గెలిపించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి నేతలపై వైసీపీ అక్రమ అరెస్టులకు పాల్పడిందని, రాబోయే ఎన్నికల్లో తనను ఎంపీగా, రంపచోడవరం ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీష్ను గెలిపించారని ప్రజలను కోరారు. కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ రోజు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఈ రోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్ గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈ రోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలా మంది యువతను పక్కదోవ పట్టిస్తూ ఈలో